ఈరోజు మనం దర్శించుకోబోతున్న ఆలయం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి ఆలయం సంబంధించిన చరిత్ర, ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి తెలుసుకుందాం. సామర్లకోటకి 3 లేదా 4 కిలోమీటర్ల దూరంలో పెద్దాపురంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం ఉంది. సామర్లకోటలో రైల్వే స్టేషన్ ఉంది. మీరు రైల్లో కానీ బస్సులో కానీ వెళ్ళవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మనం చరిత్రలోకి వెళ్తే 17వ శతాబ్దంలో పెద్దాపురం మనోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలసారు. మరిడమ్మ అమ్మవారు ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడవిగా ఉండేది. ఒకసారి అడవిలో పశువుల కాపర్లకు 16 ఏళ్ల యువత కనిపించి, నేను చింతపల్లి వారి ఆడబడుచును, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అని మా వాళ్లకు చెప్పండి అని చెప్పి మాయమైనది. ఈ వింతను చూసిన పశువుల కాపర్లు వెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు. అంతకు మునిపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారి కలలో కనిపించి తనకి మనోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపిస్తుంది. చింతపల్లి కుటుంబ సభ్యులు మనోజీ చెరువు చుట్టుప్రక్కల ప్రాంతంలో వెదకగా వారికి పసుపు పూసిన ఒక కర్రగద్దె శ్రీ అమ్మవారి ప్రతిరూపంగా కనిపిస్తుంది. ఆ గద్దెను అక్కడే ప్రతిష్ఠించి తాటాకుపాక వేసి ఆనాటి నుండి నిత్య ధూపదీప నైవేద్యం పెట్టి ఆరాధించడం ప్రారంభిస్తారు. పూర్వకాలంలో కలరా, మసూచి వంటి వ్యాధులు ప్రబలి ఊరిలో అనేక మంది మృత్యుబారిన పడుతుంటే పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా, మసూచిని పారత్రుల్ని తల్లిగా ఆనాటి నుండి నేటి వరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అమ్మవారికి పోతురాజు క్షేత్రపాలకుడు. ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో నెల రోజులు జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు మరిడమ్మకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. మరిడమ్మ తల్లిని నమ్మి పూజిస్తే తమ కుటుంబ సభ్యులు సమస్యలు తొలగుతాయని, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇదండి శ్రీ మరిడమ్మ అమ్మవారి క్షేత్రానికి సంబంధించి చరిత్ర. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనసారా కోరుకుంటూ మీ కిషోర్. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం కిషోర్ 07 వాల్కా ఛానల్ను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. Ini